ఇలా బ్రేక్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ట్రైనింగ్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం అసెంబ్లీలో సేల్పీ మీటింగ్ జరగనున్నది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ కు కేబినెట్ వేళ పాటు ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. రేపు ఇరిగేషన్ పై శ్వేతపత్ర విడుదల నేపథ్యంలో సేల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం ఎక్స్పర్ట్స్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోని అంశాలు, రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితులు, ఇటీవలే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద జరిగిన తప్పిదాలు వంటి అంశాలపై సీఎం సమక్షంలో ఎక్స్పర్ట్ల పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ ప్రాజెక్టుపై ట్రైనింగ్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం అసెంబ్లీలో సెల్ఫీ మీటింగ్ జరగనుంది. మీటింగ్ అధ్యక్షతన జరిగే మీటింగ్ కు కేబినెట్ తో పాటు ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. గాంధీ భవన్ నుంచి. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈరోజు సాయంత్రం సిఎల్పి సమావేశం ఉన్నది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే పార్టీకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా ఏదైతే సాగునీటి రంగం పైన కూడా రేపు సభా వేదిక, శాసనసభ వేదిక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేపు సాగునీటి రంగం పైన శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యం, అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలకు సంబంధించిన వ్యయాలు కావచ్చు, ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన కుంగుపాటు కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన నేపథ్యం కావచ్చు, దానికి సంబంధించిన అధికారులతో కూడా నిపుణులకు సంబంధించిన కమిటీ నియమించింది. కమిటీ సూచనలు అలాగే కాగ్ నివేదికలు పూర్తి స్థాయిలో రేపు సభా వేదిక కూడా పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతికి సంబంధించిన దానిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ని ట్యాకిల్ చేసే విధంగా కూడా పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలకు, శాసన మండలికి సంబంధించిన ఎమ్మెల్సీలకు వాళ్ళకు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, దాని రీడిజైన్ చేయడం వల్ల కూడా ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా వ్యయాలు పెరగడంతో పాటుగా ఇక్కడ ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కుంగుబాటులు ఏదైతే అక్కడ నిపుణులకు సంబంధించిన కమిటీని వేసింది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తారు. ఇక మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే కృష్ణా జలాల అంశాలపైన కూడా నీటి వారు కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కేఆర్ఎంబీని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టిందని కూడా వాళ్ళు ఏదైతే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో రేపు ఆ సభలో కూడా ఇట్లాంటి చర్చలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి నీటి వాటర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవేల ప్రాజెక్టులను తీసుకొచ్చింది, దాన్ని మధ్యలో వదిలేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏదైతే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చారు, దాన్ని రీడిజైన్ చేయడం వల్ల కూడా లక్షల కోట్ల ప్రజాధనం వృధా అయిన నేపథ్యం కావచ్చు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల కూడా ఇప్పటి వరకు ఏదైతే నీటి అందించేందుకు కూడా ప్రాజెక్టుల నిర్మాణ క్రమం జరగలేదు. గత ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ జిల్లాలతో కూడిన మిగతా చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి నీటిని అందించే విధంగా కూడా ప్రాజెక్టులను నిర్మించేందుకు సిద్ధపడింది. దాన్ని పక్కన పెట్టిన అంశం కావచ్చు, ఇక్కడ మిగతా ఏదైతే మహబూబ్ నగర్ సంబంధించి కరువుకాట జిల్లాగా చెప్పవచ్చు, వలసలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ దానికి సంబంధించిన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జిల్లాలను కూడా సాగునీటి అందించేందుకు కొత్త ప్రాజెక్టులు నిర్మాణం
చేయాలని కూడా శంకుస్థాపన చేసిన నేపథ్యంలో దాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేకపోగా మొత్తంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎల్ఎన్టీ కంపెనీకి అప్పచెప్పారు, దాంట్లో భారీ అవినీతి జరిగింది. దాంట్లో నాణ్యతా ప్రమాణ లోపంతో ఇక ఏదైతే బ్యారేజీలు వేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, సుందిల్లా అన్నారం బ్యారేజీకి సంబంధించి కూడా ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కుంగుబాటు జరిగింది. ఇతర సుందిల్లా అన్నారం బ్యారేజీకి సంబంధించి కూడా నిపుణుల కమిటీ వేశారు. ఒక నాణ్యత ప్రమాణాల పూర్తిగా పరిశీలించిన జరిగిన నేపథ్యం కాబట్టి రేపు క్షేత్రస్థాయిలో సాగునీటి రంగం పైన కూడా అదైతే శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. దాంట్లో జరిగిన ఏదైతే నిధుల గోల్మాల్ కావచ్చు, ప్రజాధనం సంబంధించిన వృధా కావచ్చు, వీటన్నిటి అంశాలను ప్రజలకు వివరించేదాకా అదే శాసనసభ వేదిక కూడా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కూడా ఇప్పటికే కృష్ణా జిల్లాలకు సంబంధించి కావచ్చు ఇతర అంశాలను కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ కొత్తగా నూతనంగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైన కూడా రేపు చర్చ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి వాటన్నిటిని కూడా అధిగమించేందుకు వాటన్నిటిని కూడా వాదనలు అక్కడ ఏదైతే కొనసాగించేందుకు పూర్తిలో ఈరోజు పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎమ్మెల్యేలకు ఇవ్వనున్న నేపథ్యం. ఇక ప్రధానంగా ఎమ్మెల్యే మహబూబ్ నగర్ అలాగే చేవేల ఆదిలాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, కొత్తగా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలకు సంబంధించి వరకు మినిట్స్ నిపుణులతో కూడా వాళ్ళకు వివరించే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఏదైతే గత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు ఇప్పటికీ విజిలెన్స్ నివేదికలను కూడా సిద్ధం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే రీడిజైనింగ్ చేయడం వల్ల అక్కడ ఆయకట్టు ఏమైనా పెరిగిందా, ఆయకట్టు పెరగనప్పుడు అంచనాలకు మించిన ప్రజాధనం వృధా అయింది. ఏదైతే ఇతర నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా కొన్ని ప్రాజెక్టులను కూడా గత వైఎస్ హయాంలో ప్రాజెక్టును తీసుకొచ్చారు. దాంట్లో ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు సంబంధించి కూడా అది పక్కన పెట్టిన నేపథ్యం కావచ్చు. దాన్ని ఇప్పటికే చర్చలో కూడా ఏదైతే సభా వేదిక కూడా చర్చించిన నేపథ్యం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఎస్ఎల్బిసి సంబంధించి ఆ ప్రాజెక్టును 1 కిలోమీటర్ మేరకు కూడా అండర్ పాస్ను తవ్వలేదని కూడా సభా వేదికగా చెప్పారు. దాన్ని బీఆర్ఎస్ టాకిల్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక నాగార్జున సాగర్కి సంబంధించి కూడా ఆ నీటి వాటల సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వాలు నీటి వాటలు అప్పచెప్పాయని కూడా బీఆర్ఎస్ ఇక్కడ ఏదైతే ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నాగార్జున సాగర్ సంబంధించిన నీటి వాటాలు కావచ్చు వీటన్నిటిపైన ఈరోజు ఆ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేదికగా ఇవ్వనున్న నేపథ్యం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి అధికారంలోకి వచ్చాక ఒకవైపు విద్యుత్ సంబంధించిన ఏదైతే 85,000 కోట్ల లాభాల్లోకి వెళ్ళిపోయింది. దానిపైన కూడా ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశారు. ఆర్థిక శాఖకు సంబంధించి కూడా దానిపైన శ్వేతపత్రం విడుదల చేశారు. ఆర్థిక సంబంధించి కూడా రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారు. గత బీఆర్ఎస్ పాలనలో కూడా రాష్ట్ర ఏదైతే ప్రజాధనం అంతా కూడా వృధా అయింది. ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూరలేదు. ఇక ప్రాజెక్టుల విషయంలో కూడా అన్ని ప్రాజెక్టులు వాళ్ళ అనుకూలంగా నిర్మించుకున్న ప్రాజెక్టులు దాంట్లో ఏదైతే ప్రజాధనం వృధా అయింది. ప్రజలకు సాగునీటిని అందించలేక బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి గత హయాంలో వైఎస్ హయాంలో ఉన్నప్పుడు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన ప్రాజెక్టుల ద్వారా 1000 ఎకరాలు సాగునీటి అందించవచ్చు. విద్యుత్తును కూడా ఏదైతే విద్యుత్ డెవలప్మెంట్ కూడా తీసుకురావచ్చు. ఇక పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా విస్మరించిందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రేపు సభా వేదిక కూడా చెప్పే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ కి సంబంధించిన వాదనలు ఎదుర్కొనే విధంగా వాళ్ళకు దీటైన సమాధానాలు సభలో చర్చించే విధంగా కూడా ఈరోజు వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం చేయనున్నారు. వరుణ్ రైట్ హరీష్, అయితే ఎంతమంది ఎక్స్పర్ట్స్కి దీన్ని కాంగ్రెస్ ఆహ్వానించింది, అదేవిధంగా వీళ్ళ 65 మంది ఎమ్మెల్యేలకు కూడా ట్రైనింగ్ ఇవ్వనున్నారా, లేదంటే కొంతమందిని బాగా మాట్లాడే వాళ్ళని ర్యాండమ్గా ఏమన్నా ఎన్నుకున్నారా దీంట్లో? మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా 62 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక ఎమ్మెల్సీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీలకు ఇక వీళ్ళందరికీ కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఇక ముఖ్యంగా బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన అభయాస్తం పేరుతో కూడా అత్యధికంగా బడ్జెట్ను కేటాయించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా 2 పథకాలకు సంబంధించి కూడా ఇప్పటికే వాటి బడ్జెట్ను కేటాయిస్తూ కూడా నిన్న ఏదైతే ఆ బడ్జెట్ను తీసుకొచ్చారు. కాబట్టి మరోవైపు ఇప్పుడు ఈ బడ్జెట్కు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ బడ్జెట్ అంశాలను కూడా పూర్తిగా తప్పుపడుతున్నాయి. ఇది
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ బడ్జెట్ సరిపోదంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి బడ్జెట్ అంశం కావచ్చు, ఇక మిగతా ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు నీటి వాటాల ఇష్యూ జరుగుతున్నది, దానికి సంబంధించి ఇంకా ఏదైతే వచ్చే 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, 6 గ్యారెంటీలు ఎప్పుడు తీసుకురాబోతున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు 50 రోజులు పాలన కొనసాగింది, పాలనలో ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాం, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గల మధ్య ఆ తేడాలు కావచ్చు, గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ఇప్పటికే ఆ విద్యుత్ సంబంధించిన శాఖలో ట్రాన్స్కో జంకాలో కూడా అవినీతి జరిగింది, దాన్ని కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. మరోవైపు ఆర్థిక సంక్షోభం నెట్టబడిందంటూ కూడా దానిపైన శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యం కావచ్చు, వీటన్నిటి అంశాలపైన కూడా ఈరోజు ఎమ్మెల్యేలందరికీ ఎమ్మెల్సీ శాసన మండలిలో ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్సీల అందరికీ కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ ప్రాజెక్టులు ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఇతర ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణం గత కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపనలు జరిగి మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ప్రాజెక్టులకు సంబంధించి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా ఆ ప్రాజెక్టుల పైన కూడా పూర్తిగా వాళ్ళకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇక రేపు మాట్లాడే సభలో ఏ విధంగా మాట్లాడాలి, అక్కడ లేవనెత్తాల్సిన అంశాలు కావచ్చు, బీఆర్ఎస్ ఏదైతే ఎమ్మెల్యేలు వారు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాదనలు కొనసాగిస్తున్న క్రమంలో ఏ విధంగా ఎదుర్కోవాలి, రేపు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే ఏ విధంగా ఉండబోతుంది, సీఎం కేసీఆర్ సంబంధించి ఏ విధమైన అంశాలను తెర మీదకి తెస్తారు, దాన్ని ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు దానికి ఎదురైన ధీటుగా సమాధానం చెప్పాలని పూర్తిగా ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు. వరుణ్, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విడుదల చేసే శ్వేతపత్రంపై బీఆర్ఎస్ కూడా సిద్ధంగా ఉందంటే నిన్న మనం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చూసాం, మాటకు మాట ధీటుగా మాటలు జరిగినాయి. సో రేపు జరిగే అసెంబ్లీలో బీఆర్ఎస్ కూడా సిద్ధంగా ఉందా, అదేవిధంగా బీఆర్ఎస్ చేసే ప్రశ్నలకు కాంగ్రెస్ కూడా సిద్ధంగా ఉందా హరీష్? అంటే బీఆర్ఎస్ సంబంధించి కూడా ప్రధానంగా బడ్జెట్ అంశం, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో అన్ని శాఖలకు సంబంధించిన కేటాయింపులు సరిగా లేవు, 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా 1000 కోట్లు అవసరం పడుతుందని కూడా బీఆర్ఎస్ ఏదైతే వాళ్ళు వాదనలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర రైతు భరోసా కింద కూడా 15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, ఇక 2 లక్షల రుణమాఫీ అని చెప్పింది. కాబట్టి వాటిని ఏ విధంగా ఇస్తారు, ఈ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో అది అంచనాలకు మించి లేదని కూడా వాళ్ళు అదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన బడ్జెట్ను వాళ్ళు ఏదైతే బడ్జెట్ను ఆమోద్యమైంది కాదుగా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాటన్నిటికీ రేపు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఇక మేడిగడ్డ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన ఎల్లుండి 13వ తేదీన కూడా అఖిలపక్ష బ్యారేజ్కి సంబంధించి సందర్శన ఉన్నది. దానికి బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆహ్వానించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి అంశాలు రేపు వివరించే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక పూర్తిగా గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఏదైతే అక్రమాలు కావచ్చు, బీఆర్ఎస్ పాలనలో జరిగిన ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే టెండర్ల ప్రక్రియను అప్పజెప్పారని కూడా కాంగ్రెస్ అంటే అప్పటి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటిపైన ఇప్పటికే నివేదికలు సిద్ధం చేసింది, అధికారులతోటి నిపుణులతోటి అంచనాలు వేశారు. అక్కడ క్షేత్రస్థాయిలో గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులంతా కూడా అక్కడ పర్యటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. అక్కడ నాణ్యత ప్రమాణాలతో కూడా కుంకుబాటు జరిగింది. ఇక మిగతా సుందిల్లా అన్నారం ప్రాజెక్టులు కూడా ఏ దశలో ఉన్నాయి, వాటిపైన కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా వాళ్ళు సూచనలు కూడా తీసుకునే నేపథ్యం ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇక్కడ ఏదైతే కుంగుమాట జరిగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏదైతే నివేదికను కూడా ఇచ్చింది. వీటన్నిటినీ ఆధారంగా రేపు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది, ఇప్పుడు ఏదైతే గత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి లక్షల కోట్ల అవినీతి జరిగిందని కూడా ప్రధానమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. కాబట్టి రేపు క్షేత్రపత్రంలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, ఆ బ్యారేజ్ కుంగుబాటు జరిగిన కారణాలు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి గల కారణాలు రేపు అన్నిటిని కూడా ఎత్తి చూపుతూ రేపు శ్వేతపత్రం విడుదల చేస్తారు. కాబట్టి వీటిని ఏ విధంగా ఎదుర్కొంటారు, ఇక పూర్తిగా రేపు కేసీఆర్ సభకు వస్తారా లేదా సభ రేపు వాడివేడిగా కొనసాగే అవకాశం అయితే ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్.